ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ నుంచి జావా స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు కోరుతున్నాను. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్బీఐలో 623 అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కింద నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఇస్తాను, పీడిఎఫ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క డిస్క్రిప్షన్ చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెంగా, ఓకేనా. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో 623 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ అనమాట. వేతనం విషయానికి వచ్చినట్లయితే 14,650 రూపాయలు పైబడే ఉంటుంది, ఓకేనా. ఖాళీల విషయానికి వచ్చినట్లయితే 623 ఖాళీల్లో జనరల్ వారికి 308, ఓబీసీ వారికి 144, ఎస్సీ వారికి 92, ఎస్టీ వారికి 79 ఉన్నాయి. శాఖల వారికి ఖాళీ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ 19, బెంగళూరు 25, భోపాల్ 25, భువనేశ్వర్ 17, చండీగఢ్ 13, చెన్నై 15, గువాహటి 36, హైదరాబాద్ 16, జైపూర్ 13, జమ్మూ 23, కాన్పూర్ అండ్ లక్నో 44, కోల్కతా 23, ముంబై 264, నాగ్పూర్ 15, న్యూఢిల్లీ 47, పాట్నా 15, తిరువనంతపురానికి వచ్చి 13 ఉన్నాయి. అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైనా సరే డిగ్రీలో 50% అనేది స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే దివ్యాంగులు అయితే సరిపోతుంది గ్యాస్, మరి వారికి స్కోరింగ్ అనేది అవసరం లేదంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకునే కార్యాలయం రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పట్టు మాట్లాడడం, రాయడం, చదవడం ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్కి అంటే హైదరాబాద్కి సంబంధించింది అయితే తెలుగు వస్తే సరిపోతుంది. అయితే మిగతా ప్రాంతాలకి అయితే మీరు హిందీ కానీ అవి ఆ యొక్క ప్రాంతాల్లో ఏదైతే మా భాష మాట్లాడతారో ఆ యొక్క భాషను మీరు మాట్లాడాల్సిన అంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. అది మీకు వచ్చి ఉండాలి. వయసు విషయానికి వచ్చినట్లయితే 2017 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు అనేది ఉంటుంది, ఓకేనా. ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మీరు ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే భాష మాట్లాడాలో దాని గురించి కూడా మీకు ఉంటుందన్నమాట. చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ మీకు చెప్పాను కదా, అది ఏ విధంగా ఉందంటే 2/10/1989 ముందు పుట్టి ఉండకూడదు. అదేవిధంగా 1/10/1997 తర్వాత పుట్టి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల అప్పర్ రిలాక్సేషన్ ఉంది. అంటే మీరు ఆ ఏజ్ లిమిట్ దాటిపోయినా సరే మీకు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. 33 సంవత్సరాల ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వరకు 3 ఇయర్స్ ఉంది, 31 ఇయర్స్కే అనమాట. 31 ఇయర్స్ లోపు 31 ఇయర్స్ వచ్చిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అనే పర్సన్ విత్ డిజబిలిటీ వరకు 10 ఇయర్స్ ఉంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అదే మిగతా వారందరికీ మీరు ఇక నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35% చొప్పున 100% ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్గా పరిగణిస్తారు. క్వాలిఫైన్ అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్స్ దాటిపోయిన తర్వాత మీకు ఈ యొక్క లాంగ్వేజ్ గురించి చెప్పాను కదా, అది నిర్వహించడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాంతం యొక్క భాష మీరు నేర్చుకోవాలి. మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే దీనిలో కూడా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200% ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ చొప్పున మొత్తం 200 మార్కులకి, ఓకేనా. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. మెయిన్ ఎగ్జామ్లో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణ అభ్యర్థులకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఓకేనా. ఒక ఎగ్జామ్ మీరు మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి నిర్వహించడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాంతం మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న ప్రాంతానికి మీరు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఓకేనా. అలాగే మీరు చదవడం కానీ రాయడం కూడా వచ్చి ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు ఈ యొక్క మెయిన్స్ దాటిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది, ఓకేనా. నోట్ చూసుకున్నట్లయితే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కుల చొప్పున తీయడం జరుగుతుంది. సో మీరు 4 తప్పు ఆన్సర్ గుర్తించినట్లయితే 1 మార్క్ అనేది పోవడం అనేది జరుగుతుంది. సో మీకు తెలిసిన వాటికి సమాధానం గుర్తించండి. ఎల్పిటి అభ్యర్థులు దయచేసుకున్న కార్యాలయం రాష్ట్రానికి సంబంధించిన అధికార స్థానిక భాషలో ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తారు. అంటే చెప్పాను కదా, మెయిన్స్ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది లాంగ్వేజ్ గురించి ఉంటుంది ఎగ్జామ్ అనేది. దరఖాస్తు రుసుము చూసుకున్నట్లయితే జనరల్ వారికి 450 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంది.
ఓకే, తర్వాత దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ వచ్చినప్పటికీ నవంబర్ 10, 2017 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబర్ 27, 28, 2017 వరకు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది. మెయిన్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 20 తారీఖున ఉంటుంది. మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ని www.rbi.org.in ఇలా చూడవచ్చు. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మొత్తం పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.